కి స్వాగతం సుస్వాగతం. నేనైతే ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ అటుకుల పునుగులు. ఎస్ గదేరా పోహా అంటారు కదా, అదే దాంతో మనం ఉప్మా తింటాము. మరి ఒక ఉప్మా ఏంది అటుకులతోటి మస్తుగా చేసుకోవచ్చు. ఓకేనా? ఉప్మానే చేస్తారంటే నువ్వు పునుగులు ఏమంటున్నావు అక్క? అదే కదా మ్యాజిక్ అంటే. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అటుకుల పునుగులు కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామా. అటుకులు, పెరుగు, బియ్యం పిండి, 1 కప్, ఉల్లిగడ్డ 4, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొత్తిమీర. ఓకే హేమా అండ్ హర్షిత్ చూసారు కదా, అటుకులని మనం 1 టైం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నాం. ఇవి ట్రీస్కి కాస్తాయి కదా? హేమా కాదు, నేను చెప్తాను. ఫస్ట్ అయితే 1 కప్ ఆఫ్ పెరుగుని ఈ అటుకుల్లో మంచిగా మిక్స్ చేయాలి. ఓకేనా? అటుకుల్ని ఇందాక ఏమన్నా అటుకులు ట్రీస్కి కాస్తాయా? కాదు హేమా, ఇవి వడ్లని 2 డేస్ నానబెడతారు. ఓకేనా? దాని తర్వాత మంచిగా ఆరాక మిషన్లో వేసి హీట్ చేస్తారు. అప్పుడు మనకి ఎంతో ఫైబర్ ఇచ్చే అటుకులు రెడీ అవుతాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా హేమా, మనం ఈ పోహా తిన్నాక మనం ఏదైతే 1 టైం అయినా మన ఫుడ్లో ఇది యాడ్ చేసుకున్నాం అనుకో, మన గ్లైకోమెటిక్ ఇండెక్స్ మనం తిన్నాక బ్లడ్ షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ని ఎంతో కంట్రోల్ చేస్తుంది. సో పోహా డైలీ తీసుకోవడం వల్ల డయాబెటీస్ వాళ్ళకైతే చాలా హెల్దీ. ఓకే హేమా, ఇందులో ఇంకొంచెం పెరుగేసుకుందాం. మనం అటుకులు ఎక్కువ తీసుకున్నాం కదా క్వాంటిటీ, సో పెరుగు అనేది ఇంకొంచెం తీసుకొని యాడ్ చేసుకుందాం. అవునక్క, నాకు ఇందాక నుంచి ఒక డౌట్. వడ్లు అంటే ఏంటి? నాకు తెలుసు. ఏంటి అంటే బియ్యం, వడ్లు బయట అండ్ వడ్లు లోపల బియ్యం ఉంటుంది, దాని బయట పొట్టు ఉంటుంది, దాన్ని వడ్లు అని పిలుస్తారు. వరి అనేది మన రైతులు ఎంతో కష్టపడితే కానీ ఒక్క బియ్యం అవ్వదు తెలుసా. ఓకే హేమా అండ్ హర్షిత్ చూసారు కదా, సో మనం ఇంకొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాము. దీన్ని ఏం చేద్దామంటే ఒక్క 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టి పక్కకు పెట్టేద్దాం. ఆలోపు ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఏంటో తెలుసా? ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. ఓకేనా? అవి సన్నగా తరుక్కొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇవి పక్కన పెట్టేసుకుందామా ఒక 5 మినిట్స్. ఓకే హేమా హర్షిత్, మరి ఏంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందామా మరి? హర్షిత్ గచాకనుకో. అక్క ప్లాన్ చేస్తున్నావా? ఏంద్రా ఇందాక ఫోన్ లో మాట్లాడుతున్నావు కదా గదా, మా తమ్ముతో మాట్లాడుతుంది. ఎందుకు? గదేరా, నేను ఇట్లా వంటలు చేసుకుంటే టీవీలలో కనిపిస్తున్నా కదా, గందుకోసానికి ఊర్లలో అందరికి తెలవాలి కదా మళ్ళా గందుకు. ఎందుకు అందుకే నేను చేయమంట. ఎంత మంచిగా చూసుకుంటున్నారా మిమ్మల్ని, మంచి మంచి ఎరైటీలు అన్ని నేర్పిస్తున్నా. గట్లనో మంచిగా ఉన్నది. నీకోసం ఇంకో పచ్చిమిర్చి ఎక్కువ ఎత్తా. అవునరా హర్షిత్, హేమా, మీరు స్పైసీ లవర్సేనా? మంచిగా తింటారా కారం? నేనైతే గొడ్డు కారం తింటా. నేనైతే సరే హేమా, ఇది చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ కూడా కట్ చేసుకుందాం. ఓకేనా? ఉల్లిపాయ నేను జర కొంచెం పెద్దదే తీసుకున్నా, ఎందుకంటే గట్లా పునుగులలో ఒక్కొక్కటి అట్లా పంట కింద అంతే మస్తుగా ఉంటుంది కదా. మరి నేను ఇట్లా వెరైటీ రెసిపీలు చేస్తుంటే మీరేం రాదు అట్లా అంటారు నన్ను. సరే అయితే ఓకే హర్షిత్ అండ్ హేమా చూసారు కదా, ఇవైతే పక్కకు పెట్టుకున్నాం. ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం. ఓకేనా? అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి, లేదంటే ఇగో మిగతా పిల్లలు మస్తుగా చేస్తారు అల్లరి. ఓకేనా? చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం
కొత్తిమీర, ఫ్రెష్గా కడిగిన కొత్తిమీర. దీన్ని సన్నగా చాప్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనా? ఓకే, ఇదైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే హర్షిత్, ఇది పక్కకి పెట్టు. హేమ, ఇందాక మనం అటుకులో పెరుగు నాని పెట్టుకున్నాం కదా, ఇది మనం మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఒకసారి కలిపి, మిక్సీ ఎక్కడుంది? ఓకే ఓకే, మిక్సీ జార్ కూడా రెడీగా ఉంది. అండ్ ఎస్, మనం మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం మిక్సీలో వేసుకుందాం. అటుకులు పెరుగులో నాని ఎంత టేస్ట్ వస్తాయో తెలుసా? ఇప్పుడు సగం బ్యాటర్ తీసుకొని, ఓకే, ఇప్పుడు మనం బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా? చూసారా ఎంత క్విక్గా అయింది కదా. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, కొంచెం మనం వాటర్ పోద్దాం. హర్షిత్, వాటర్ ఓకే, కొంచెం వాటర్ పోద్దాం. ఒక్క 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి ఓకే, సూపర్ కదా. ఒకసారి చూసారు కదా, ఆ పెరుగు ఫ్లేవర్ వస్తుంది కదా. దీనికి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. మనం ఏం చేద్దామంటే ఇంకొకసారి తిప్పుకుందాం. ఓకేనా? ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, రెడీ. హేమా అండ్ హర్షిత్, మనము బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్యాటర్ని ఒక దాంట్లోకి తీసుకొని, అస్సలు సిస్సలైన టేస్ట్ ఇందులోనే ఉంటుంది. ఓకేనా? ఈ బ్యాటర్ని మంచిగా పెరుగులో కూడా నానబెట్టినాం కదా, మస్తు ఉంటుంది టేస్ట్. ఓకేనా? దీన్ని పక్కకి పెట్టి, ఇందులో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా హర్షిత్, గవిటివి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకున్నాం. ఓకేనా? కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇంకొకటి నీకు ఇంకా టేస్ట్ పెంచేటందుకు నేను ఏం చేసిన తెలుసా? ఇట్లా పట్టుకొని ఇందులో కొంచెం వంట సోడా యాడ్ చేస్తున్నా. దీనికి తగినంత ఉప్పు కూడా నీ చేతితోనే ఎత్తాను, ఎందుకంటే మంచిగా మనకు కూడా అర్థమవుతుంది. ఇంకొంచెం వేస్తా ఉప్పు, మంచిగా ఈజీగా డైజెషన్ కానీకి జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, మన మెయిన్ బియ్యం పిండి. మనం ఇంట్లో గోధుమ పిండి, మైదా పిండి ఉన్నా కూడా వాడుకోవచ్చు. కాకపోతే బియ్యం పిండి ఏంటంటే జర్రంతా గా క్రిస్పీనెస్ అనేది మస్తు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం హర్షిత్ వాటర్ అందుకు, ఈ వాటర్ తోటి మంచిగా పునుగుల పిండి లెక్క కలుపుకోవాలి. ఓకేనా? కొంచెమే పోస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ కలిసే లెక్క మంచిగా కలుపుకోవాలి. ఈజీగా ఉన్నది కదా ప్రాసెస్. కొంచెం వాటర్ వేసుకుందాం. నేనైతే చేతితో కలుపుతున్నా, కానీ హైజీనిక్ ఉండని కోసం చేతితో కూడా కలుపుకోవచ్చు. ఏమంటారు? సరే, పని చేస్తా హేమా, మంచిగా చేతితో కలుపుకుందాం.
ఎందుకంటే చేతితో కలుపుకుంటేనే మంచిగా అన్ని కలుస్తాయి. ఓకేనా? ఇంకా ఇన్ని అడుగుతా, ఈ స్పూన్ జరంత పక్కన పెడదాం. ఓకేనా? అది ఇప్పుడు చూసినావా ఎంత మంచిగా కలుస్తున్నదో. చాలాసేపు పడుతుంది. ఓకే హిమా అండ్ హర్షిత్, మన నెక్స్ట్ ప్రొసీజర్ కి వెళ్ళిపోదామా? సరే హిమా, నువ్వేం చేస్తావంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి. ఓకేనా? ఓకే హర్షిత్, నువ్వు ఆయిల్ పొద్దు కానీ. ఓకేనా? సూపర్. కొంచెం ఆయిల్. ఇది కొంచెం కడాయి వేడి అయ్యాక మనం ఇది ఆయిల్ ఏది హర్షిత్? ఎస్. ఓకే ఆయిల్ విద్దు కానీ ఇప్పుడే కాదు, ఒకసారి మనం జస్ట్ అలా మైల్డ్గా చేద్దాం. ఓకేనా? మనం కొంతసేపు పక్కకి పెట్టాం కాబట్టి హర్షిత్ కొంచెం వాటర్ ఇవా. కొంచెం ఓకే. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే వేసుకుంటారు, లేకపోతే ఓకే. పునుగులు బ్యాటర్ లెక్క మనం మంచిగా. ఓకే హర్షిత్, కడాయి కూడా హీట్ ఎక్కింది కదా, ఆయిల్ పోసేసి. ఇది పునుగులకి మనం ఆయిల్ ఎంత పోసుకుంటామో అంతే పోసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అది అయితే ఎలా ఉంటుందని నేను ఆలోచించుకుంటున్నాను. ఓ, తినక మస్తుగా ఆలోచించుకోవచ్చు. ఓకేనా? ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా కూడా మనం ఆయిల్ వేసుకుంటున్నాం. ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది అటుకుల్లో. మన డైలీ ఫుడ్లో ఏదైనా ఒక్క పూట మనం ఈ పోహా తీసుకున్నైతే మస్తు ఉంటుంది. హర్షిత్, ఏమా మంచిగా చిన్న చిన్న పునుగులు లెక్క వేసుకోవాలి. ఓకేనా? కొంచెం దూరం ఉండాలి, ఎందుకంటే ఆయిల్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చూసావు కదా, మనం సిమ్లో పెట్టుకొని ఈ పునుగుల్ని వేయాలి. మంచి స్మెల్ వస్తుంది కదా. వద్దు, నువ్వు వేయడానికి ఇంకా టైం ఉంది. ఓకేనా? రెడ్ ఆయిల్ మేడం బాగానే ఎత్తావు. హెల్దీ ఫుడ్స్ తినమంటే మాత్రం మూత అని పెట్టుకుంటావు. చూసినావా ఎంత మంచిగా సిమ్లో పెట్టుకుంటే మనకి ఇట్లా రెడ్డిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు సిమ్లో మనం వేయించుకోవాలి. తినడమే, చల్లగా అయినాక తినాలి. మళ్ళీ స్టార్ట్ అయిందా మీ ఇద్దరు కొట్లాట? ఇది సిమ్లో పెట్టుకొని కొంచెం అటుకులు కదా, కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లోపల అంతా వేగి క్రిస్పీగా అవ్వాలి. ఇది మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందా? దీనికోసం వెయిట్ చేస్తున్నా. మీరు ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నారు కదా, అప్పటి నుంచి ఎప్పుడైతుందా 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 ఎప్పుడు తిందామా అని చూస్తున్నా. ఇంకా 2 లేదా 3 minutes అంతే. మీరే వద్దంటే మంచిగా చేసినానంటే అది ఇక ఆలోచించుకోండి. మంచిగా మంచి 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 రెసిపీస్ చేస్తాం మీకు. హేమా, హర్షిత్, చూసారా వేడి వేడి అటుకుల పునుగులు చాలా బాగున్నాయి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగానే మనం ఏం చేద్దాం, ఇంకా అన్నీ చేసుకుందాం. నాకైతే ఇట్లా ఆయిల్ వంట ఉన్నప్పుడు చిన్నపిల్లలు పక్కన ఉంటే మస్తుగా భయం అవుతుంది, ఎందుకంటే మాకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, చిన్న పిల్లలు మీరు కాబట్టి జర్రంతా హుషారుతోని ఏం చేయాలి, దూరం ఉండాలి. ఫాస్ట్ ఫాస్ట్ చేసేసినా. ఓకే, ఇది కూడా సేమ్
సిమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఓకేనా? ఓకే హిమా, మనదైతే రెడీ అయిపోయింది కదా. నేనైతే హ్యాండ్స్ కూడా వాష్ చేసుకుంటా. మళ్ళా ఏంటి దీన్ని టేస్ట్ ఎట్లుంది ఏంటి అనేది చెప్పాలి మీరు. ఓకేనా? సూపర్ కదా. సో మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి నీట్గా ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? చూసారు కదా క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయి. హిమా, హర్షిత్ టేస్ట్ చేద్దామా? వ్యూవర్స్ కి చూపించుకుంటూ వేడిగా ఉన్నాయి, జాగ్రత్త. ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా, చూసారు కదా ఎంత బాగా ఉడికిందో లోపల కూడా. సూపర్ సూపరు, అస్సలు మిస్ అవ్వద్దు, అంత బాగున్నాయి. మీలో జనంత టమాటా కెచప్ కానీ వేసుకుని తింటే ఇంకా మస్తుగా ఉంటుంది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఈజీ అండ్ హెల్తీ రెసిపీని మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టేసేయండి. హ్యాపీగా ఇష్టంగా తింటారు. ఏమంటారు? చూసావు కదా 2 ఐటమ్స్ తోటి సూపర్ వంటగా అనేది ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చిన. స్వీట్ పొటాటో ఆమ్లెట్. మిక్స్ చేసి చేస్తున్నావు. అరే ఏం వంట చేసినా కూడా ఆమ్లెట్ ఏమైనా అంటారు, మళ్ళీ తినేది మంచిగానే తింటారు. గట్ల కాదు నేను చెప్పేది నూరి. ఈ స్వీట్ పొటాటోలో అయితే మస్తుగా అన్నీ ఉన్నాయి విటమిన్స్. ఏ విటమిన్, ఈ విటమిన్ మంచి పుష్కలంగా ఉన్నాయి. ఇది చేయడం ఎంత సింపుల్ తెలుసా? మీరు ఒక్కసారి ఈ ఆమ్లెట్ అయితే చేసి తినుర్రి, మస్తు ఉంటది. మంచిగా లేదా? మంచిగానే ఉంది, కానీ ఇదేమో నాకు ఒకలాగా అనిపిస్తుంది. కానీ ఇందాక చేసినవి అయితే 5-6 కడుపులో వేసుకున్నావు, అప్పుడు ఏం మాట్లాడుతున్నావు. కానీ సరే లేట్ అవుతున్నది, మనమైతే స్టార్ట్ చేద్దామా? ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ముందు ఏం చేద్దామంటే, హర్షిత్ కొంచెం నాకు ఆ చాకు ఉన్నవి తీసుకురా. ఓకే, మనం జాగ్రత్తగా అయితే ఎగ్స్ కొంచెం పక్కకు పెట్టుకొని ముందుగా ఈ స్వీట్ పొటాటోని 2 సైడ్స్ కట్ చేసుకొని మనం ఈ పీల్ అనేది మొత్తం తీసేయాలి. ఈ స్వీట్ పొటాటో వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఇది భూమిలోకి వెళ్ళి వస్తుంది కదా, ఏ అండ్ ఈ విటమిన్ మస్తు ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మస్తు మంచిది. ఏవో డౌట్లు వస్తున్నాయి కదా మీకు. అయితే దీన్ని మంచిగా గిట్లా పీల్ తీసుకున్నాక ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుందాం. ఓకేనా? దీన్ని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటో వల్ల ఇంకొకటి మెయిన్ ఏంటిదో తెలుసా? క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి చూడు, వాటిని ఈజీగా చంపేస్తుంది. స్వీట్ పొటాటో మన రోజు తినే ఫుడ్లా యాడ్ చేసుకున్నాం అనుకో, మస్తుగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కట్ చేసుకున్న ముక్కలు ఈ బౌల్లో వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, మంచిగా ఈ కట్ చేసుకున్న దాంట్లో స్వీట్ పొటాటోలా దీనికి ఉడికేందుకు సరిపడా వాటర్ పోసుకుందాం. ఓకేనా? వినడానికి మస్తు వెరైటీ ఉన్నది కదా, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. అయితే స్వీట్ పొటాటోని అయితే ఉడకబెట్టి తింటారు, లేదంటే కాల్చుకొని కూడా తింటారు. కాల్చుకొని తినడం అయితే అది ఇంకా మంచి హై ప్రోటీన్ ఇస్తుంది అనమాట మనకి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇందాక కూడా చెప్పినా కదా, క్యాన్సర్ లక్షణాలను కూడా ఇట్టనే చంపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కాల్చుకొని తినడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఉడకబెట్టి చేస్తున్నాం. ఓకేనా? వావ్, చూసారు కదా మంచిగా బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఈ స్వీట్ పొటాటో తీసేసుకుందాం. ఓకేనా?
స్మాష్ చేసేసుకుందామా? స్మాష్ చేసుకుందాం. ఇందులో ఒక 2 eggs వేసుకోవాలి. ఓకేనా? ఇది ఇందులోనే 2 eggs నేను తీసుకుంటున్నా. ఎగ్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? ఏమంటారు? ఎవరు ఉన్నారు కానీ దీంతో మిక్స్ చేసుకొని ఎలా తింటారు అక్క? చూడు, అదే మ్యాజిక్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడేం చేస్తావు అక్క? చెప్తా. ఓకేనా? కొంచెం ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే మంచిగా బీట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని అంతా మొత్తం వేసేసుకుందాం. ఓకే. తప్పదు. మంచిగా టేస్ట్ చేయండి అంటే మంచిగా తింటుంది మా హేమ. సరే కదా, ఇది మంచిగా ఇది పక్కకు పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీరు నెయ్యితో కూడా ట్రై చేయొచ్చు. పిల్లలకి ఏది ఇష్టమైతే అది. దోశ కన్నా ఈజీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ట్రై చేయాలని ఉంది అక్క నాకు. ఇంకొక 2 నిమిషాల నుంచి దించుకోవడమే. క్రిస్పీగా వేగింది. ఓకే, నాకు ఒక చిన్న ప్లేట్ గార్నిషింగ్కి. సూపర్. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా గార్నిష్ చేసుకోవడమే. కట్ చేసుకొని నిజంగా చాలా బాగుంది. ఒకసారి టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా మీ పిల్లలకి టేస్ట్ చూపించాలి. హేమా ఎట్లుంది? బాగుంది. మా హేమతోటి ఇదే అనమాట జరిగిపోయి ఇంత చెప్తుంది. అదే మంచి అట్లుంటుంది అనమాట మా హేమ. ఎట్లుంది? మంచిగా చాలా బాగుంది కదా. సో చూసిరు కదా, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ చేసి పెట్టడంలో పిల్లలు మంచిగా తింటారు. ఎందుకంటే ఇందులో విటమిన్స్ ఏ, ఈ, పొటాషియం చాలా ఉంటాయి అన్నమాట. ఏమి ఇవాళ ఎట్లున్నాయి 2 రెసిపీలు? సూపర్ ఉన్నాయి అక్క. మస్తుగా ఉన్నాయి కదా. అటుకుల పునుగులు అండ్ బాగా వచ్చింది కదా. చూసిరు కదా, ఇవాళ ఎపిసోడ్లో అయితే 2 రెసిపీలు అయితే మంచిగా చేసుకొని బగ్గా తిన్నాం. ఏమంటారు? అయితే మరొక ఎపిసోడ్లో మంచి రెసిపీ తోటి మేము ముందుకు వస్తా.